అమ్మా రవి, బాబు రవి. అమ్మా ఏం జరిగిందమ్మా? వదినా ఏమిటి ఇదంతా? అన్నయ్య ఏడి? మన కుటుంబానికి ఊరు జనం శాపం తగిలిందిరా. సుఖంగా ఉన్న మనల్ని కష్టాల్లో పడిపోమ్మని ఆ దేవుడు శపించాడ్రా. అసలు అన్నయ్య ఏడమ్మా? నువ్వైనా చెప్పదునా? ఏమైందో తెలీదు. రాత్రి నేను అత్తయ్య నిద్రపోయాం. అర్ధరాత్రి బయట జనం కేకలు పెట్టడం వినిపించింది. చంద్రం మేడని తప్పి డబ్బట్టుకుని అడుగులో పారిపోతున్నాడు. పట్టుకుందాం రండి. రండి మీరు కూడా రండి. రండి అందరూ రండి. మళ్ళీ అడుగులో వెళ్ళి దొరక రండి. రండి ఆగండి రా, ఆగండి. ఆడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఈ అర్ధరాత్రి దారి కనపడదు. ఆడు మనకు దొరకడు. ఎందుకు దొరకడు? ఆడికి కనబడే దారి మనకి ఎందుకు కనపడదు? నేను వెళ్ళి ఎత్తుకు పట్టుకొస్తాను. ఒరే చిన్నవాడు ఆగరా. నువ్వు ఒక్కడ వెళ్తే ఆడేమన్నా చేస్తాడేమో. రేపు మనందరం వెళ్ళి ఎత్తుకుదాం. నన్ను ఏం చేయడు. నా ప్రాణ స్నేహితుడు. నేను వెళ్తాను. చిన్నోడా ఆయన చెప్పేది రా. నేను ఎవరు మాట విన్ను. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తానంతే. చిన్నోడా పనిచేసాడు చంద్రంగాడు. పోతాడా రేపైనా చంద్రం? ఏమండి చంద్రం చంద్రం అంటున్నారు. మా చంద్రం ఏం చేశాడండి? ఏం చేశాడా? రండి మీ కళ్ళతో మీరు చూద్దరు కానీ రండి. ఏంట్రా ఇది? అసలు ఏం జరిగింది? ఆ చంద్రం మేనేజర్ని చంపేసి డబ్బట్టుకు పారిపోయాడండి. మరి మీరంతా ఏం చేస్తున్నారు? అరుణ్కెళ్ళామండి కానీ పారిపోయాడండి. ఆ పెట్రోడు మాత్రం ఏమైనా సరే చంద్రాన్ని పట్టుకొస్తాను అని అడవిలోకి వెళ్ళిపోయాడండి. ఎందుకు పంపారా? కొంప మునుగుద్దే అంటే ఇప్పుడు ఈ మేనేజర్ గారిని చంపినాడు. ఆయన మాత్రం ఎందుకు ఇడిచిపెడతాడు? అమ్మడు అసలే అమ్మాయికుడే. ఒక పని చేయండి రా, నలుగురు మనుషులు తీసుకెళ్లి చంద్రంగానే అని ఈడ్చుకురండి. అలాగేనండి. అసలు ఆ ప్యూన్ గాడు ప్రెసిడెంట్ అయినప్పుడు అనుకున్నానండి ఇలాంటి ఘోరం ఏదో చేస్తాడనే. నిజమేనండి, నేను చాలా పెద్ద పొరపాటు చేసేసా. ఒక్కసారిగా అంత డబ్బు చూసేసరికి దురాశ పుట్టినట్టే. దొంగనాయాలు ఆడెక్కడికి వెళ్తాడా? వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ దొడిదారిని ఇంట్లోకే దొరబడి ఉంటాడు. పదండ్రా ఇలా తెచ్చుకుందాం. పదండ్రా. అయ్యో మనిషిని గుర్తుపట్టకుండా కాల్చి పారేశాడు కదరా. కానీ ఇప్పుడు ఈ విషయం పోలీసు వాళ్ళకి తెలిస్తే పోస్ట్ మార్టం పేరుతో మేనేజర్ గారి శవాన్ని ముక్కలు ముక్కల కింద కోసి పారేస్తారే. అది మాకు మాత్రం ఇష్టం అంటమ్మా. కాను రే, ఇప్పుడు ఈ విషయం పోలీసు వాళ్ళకి తెలిసిపోయిందంటే పెద్ద పంచాయతీ అయిపోతారా. అందుకే అలా చేయకముందే ఈ శవానికి దహన క్రియలు జరిగిపోవాలి. ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు కదా, ఆ చంద్రంగాడు ఎక్కడన్నా పట్టుకొస్తారు. మీ డబ్బు ఎక్కడికి పోకుండా చూసుకునే పుచ్చి నాది. ముందు ఈ పని కానీ ఇల్లంతా ఎతకండి. ఇంట్లో కాక ఎక్కడ దాచుంటాడు వాడు? పోండి. ఏమ్మా వచ్చాడా నీ కొడుకు? ప్రజల డబ్బు ఎక్కడ దాచాడు? మాకేం తెలీదు బాబు. నీ మగు డబ్బు ఎక్కడ దాచాడు? అలా చెప్పర్రా. పెళ్ళాన్ని తల్లిని 4 తగిలిస్తే వాళ్ళే చెప్తారు. తగిలించండి. ఏంట్రా మీరు చేస్తున్న పని? అన్నం తింటారా, గడి తింటున్నారా? అసలు తప్పు చేసింది ఎవడు? ఆ చంద్రంగాడు. మరి ఈ ఆడంగులు చూస్తారండి. అసలు మీరు కొంప మీదకి రావడమే తప్పు. పైగా ఎగబడుతున్నారే. కొడి చూస్తాను నరుకుతా. అది తెచ్చినాడు ఏ దొడ్డ దాచుంటాడు. అక్కడ పోయి ఎత్తుకోనే మనే. మీరేం బాధపడకండమ్మా, నేను లేను. ప్రాణం ఇస్తా. పెద్దడా పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి.
మేనేజర్ శవం మాత్రం మా కళ్ళతో చూసాం. చంద్రం అడవిలోకి పారిపోతుండగా ఊరి జనమంతా చూసాం అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది రవి. అన్నయ్య ఎక్కడున్నాడో తెలిస్తే అన్నీ చక్కబడతాయమ్మా. అవన్నీ నేను చూసుకుంటాగా, నువ్వేం బాధపడకు. ఏంట్రా మీరే వచ్చారు? ఎట్లోడేడి? లేడండి, అడివంతా ఎదికేమో ఎక్కడా కనపడలేదండి. కనపడలేదా? ఆయ్. ఏమైంటాడ్రా అమ్మాయికుడు పాపం? ఊరు బయట మసీద్ దగ్గర పెట్రోల్ సమ పడుందండి. ఎట్లోడ్చమ్మా? ఏంట్రా ఇది? పదండి. నా కోసం అడవిలోకి ఎవరొచ్చినా వీడికి పట్టిన గతే పడుతుంది. చంద్రం ఎంత పనిచేశాడ్రా! చూసేవారు రఘుబాబు, తన ప్రాణ స్నేహితులను కూడా చూడకుండా ఈ పెట్లోని ఎట్టా హత్య చేశాడో మీ అన్నయ్య. మా అన్నయ్య ఎందుకు ఇలా హంతకుడుగా మారిపోయాడో నాకు అర్థం కావటం లేదు. ఎన్నడూ చీమకు కూడా హాని తలపెట్టేవాడు కాదు. ఎదురుకుండా శవం కనపడుతుంటే ఇంకా అట్ట మాట్లాడతావేంటి బాబు? మాట్లాడికేం చేస్తాడండి? ఈయన గారిదా రక్తం కదా, ఇద్దరు ఒక బాబు పుట్టలేదా? అన్నయ్య కొట్టేసిన డబ్బుల్లో తమ్ముడు కూడా వాటా ఉంటుంది కదండి. ఎతకడానికి వెళ్తే ఇదిగో పెట్రోల్ ఇలా చంపేశాడు. రేపు మనం వెళ్తే మనల్ని చంపేస్తాడు. ఏంద్ర చంపేదే? ఈ తమ్ముడు 4 అంటే అన్న ఎక్కడున్నా బయటకు వస్తాడు. ఆగు బాబు, వాళ్ళంతా ఆస్తులు కోల్పోయి కడుపు పండి ఆవేశంలో ఉన్నారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఆవేశపెడతాడా? అయినా మీరేంట్రా బుద్ధి లేకున్నాను? ఆడు దొంగతనం చేయడం ఏంటి? మీరు ఎత్తను కొడతాం ఏంటి? తప్పు కదా. పాపం మీరు ఇప్పుడే బస్సు నుంచి వస్తున్నాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా ఇతనికి తెలియదు. ఇతని మీద ఆవేశపడతారేంటి? ఆవేశం రాదటండి. అసలు ఆ రోజే వీడి అమ్మని వద్దని నడ్రోడ్డు మీద గిడ్చుంటే ఆడెక్కడున్నా బయటకు వచ్చేవాడు. ఈ రోజు మమ్మల్ని ఇలాగే ఆపేస్తున్నారు. ఇంకేంటంటే మాకు దారి? మేము ఆకలి గడుపులతో సావాలా? ఎవరో చావనక్కర్లేదు. నేను అడవిలోకి వెళ్ళి మా అన్నయ్యని, మీ డబ్బుని, నగల్ని వెతికి తీసుకొస్తాను. మా అన్నయ్య ఎదురు తిరిగితే తన్నేనా తీసుకొస్తాను. సరైన నిర్ణయమే తీసుకున్నాం. అడివెంతా గాలించైనా సరే వాడిని పట్టి తీసుకొచ్చి ఊరు జనానికి అప్పగించు. ఒకవేళ వాడు రానంటే వాడి శవాన్నైనా తీసుకురా. నాకొకడే కొడుకు పుట్టాడు అనుకుంటాను. ఊరి జనం డబ్బులు నగలు పట్టుకుపోయాడు. ప్రాణ స్నేహితుడని కూడా చూడకుండా పిట్టలోడి ప్రాణం తీసేశాడు. వాడు ఇంకెవరి ప్రాణం తీయక ముందే వాడి శవాన్ని తీసుకొచ్చి ప్రజలకు అప్పగించేదా? వదినా, మీ అన్నయ్యని పట్టుకొచ్చి ప్రజలకు అప్పచెప్తావు, పోలీసులకు అప్పచెప్తావు. నాకు పుట్టబోయే బిడ్డను మాత్రం తండ్రి లేని వాడిని చెయ్యకు. నాకు పతి భిక్ష పెట్టు బాబు.